Hello guys, now I'm coming from in Fort, Vellore Fort. ఫోటో స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. అప్పట్లో ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద కాలువలు చేసి సో ఇక్కడంతా ముసళ్ళు వదిలేవాళ్ళు అనమాట. వాళ్ళ సైనికులు తప్ప ఇంకెవరు శత్రువులు ఎవరు రాకూడదు అనేసి ఫోర్ట్ చుట్టూ సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో లోపలికి వచ్చేసినాక ఇలా ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద రాళ్ళు, కట్ర అంతా పెట్టేసింటారు అన్నమాట. వావ్. ఫస్ట్ ఏంటంటే ఎటుపోతే మ్యూజియం అంట, ఇలా పోతే టెంపుల్. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాంలే, టెంపుల్ కాబట్టి గవర్నమెంట్ మ్యూజియం వేలూరు. వావ్. సో ఇక్కడ చూసేసరికి ఎర్లీ మార్నింగ్ క్రికెట్ స్టార్ట్ చేశారు. నథింగ్ స్పెషల్. ఎర్లీ మార్నింగ్ క్రికెట్, మొత్తం జనాలు కూడా ఎక్కువ ఉన్నారు గాయస్. మార్నింగ్ 7 అవుతుంది టైము. చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనకి ఆ టెంపుల్ సరౌండింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో పచ్చగా మొత్తం ఒక ఇది పెట్టున్నారు, అది రథం అంటారు కదా, రథం పెట్టున్నారు. సో టెంపుల్ సరౌండింగ్ ఆ రెండెందుకు పిల్లవాళ్ళ ఖాళీగా ఉన్నాయి. అలానే ఏంటండి టెంపుల్ ఎంట్రన్స్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంట. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఐ థింక్ ఇన్ డిఫరెంట్, చాలా అయితే చాలా బాగుంది నిజంగానే. టెంపుల్ అయితే ఇక్కడ ఎలా ఉందన్నమాట. ఐఎమ్ నాట్ ఫర్, నన్ను పిలవలేదులే. సో టెంపుల్ ఎలా ఉంది, చాలా బాగుంది నిజంగానే. సో చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మొత్తం ఏదో మూవీలో చూసినట్టుంది టెంపుల్. మూవీ షూటింగ్లు వేస్తారు కదా, అలానైతే ఉంది మొత్తం టెంపుల్ అయితే. వావ్. దట్ ఓన్లీ ఫర్ ఆ సరే నేను చూసినారా, మొత్తం మూవీస్లో చూసినట్టు ఉంది. చేసి మన వినాయక స్వామి వెండితో చేస్తున్నారు. ఏడు కూడా వినాయక స్వామి చేసి మనకి బొట్టు పెట్టుకున్నాను ఇక్కడ ఈ టెంపుల్లో. సో ఇది మనది కథ. ఐ థింక్ ఇన్ డిఫరెంట్, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. వాటికి కనబడుతుంది కదా టెంపుల్, ఆ టెంపుల్ తీసుకుని అనుకున్నా చాలా కష్టం అయిపోయింది వెళ్ళాలి లోపలికి. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం బంగారంతో చేసిన చిన్న గోపురం అయితే కనబడుతుంది, ఇదే అన్నమాట. శివుని దర్శనం చేసుకున్నాం అందరు. నంది గోపురం. వా. ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. చూడండి స్వామీజీ పాపం కంకణాలు చుట్టుకోవాడు. వధువులు అమ్మాయి అబ్బాయి ఆడ కూర్చుంటారు అనమాట. చూడండి ఎంతమంది అన్నారు. సింపుల్ మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళు వెళ్ళినట్టు సో ఊళ్ళో వేసుకోవచ్చు అనమాట. సింపుల్ చేసుకోవాలంటే వేలూరు. ఈ నుండి వచ్చి శ్రీపురం ఉంది, అక్కడ నుండి కూడా మర్రి చెట్టు ఉంది అనమాట. చూడండి ఎక్కడ పోయినా మర్రి చెట్లు ఉంటాయి. దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, దగ్గర రాజుల కాలం మర్రి చెట్టు అనుకుంటే. చూడండి ఎంతలా ఉంది, ఎంత పెద్దది ఉందో. పెద్ద మర్రి చెట్టు యాక్చువల్లీ ఇది. ఈ చర్చ్ చూసేసరికి ఏంటంటే ఇది బ్రిటిష్ కాలం నాటి చర్చ్ అన్నమాట. 1846 అండి చర్చ్. మరి బ్రిటిష్ వాళ్ళు మొత్తం వ్యాపించడానికి వచ్చినట్టున్నారు నాకు. నెక్స్ట్ ఏంటంటే
అప్పట్లో పోలీస్ క్వార్టర్స్, ప్రజెంట్ అప్పట్లో కోట భయంకరంగా ఉంది కోట. లాస్ట్ ఫోర్ట్ అయిపోయింది, ఇదన్నమాట ఫోర్ట్. ఇది ఎంట్రన్స్. మొత్తం ఏదో భూత్ బంగ్లా చూసినట్టుంది. మినీ ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు అనమాట. భూత్ బంగ్లా దేయాల సినిమాలన్నీ కట్టరా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఇది ఎంట్రన్స్ అనమాట. సరౌండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండేది అనమాట రక్షక భటులు. వాళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తా ఉంటారు. ఇక్కడ గన్ను పెట్టుకొని ఇక్కడ కాలుచ్చా ఉంటారు అనమాట. ఇప్పుడంతే. ఇప్పుడు భటులందరికీ ఇలాంటి రూముల్లో ఉండేది అనమాట. వర్షం వెళ్ళి వచ్చినప్పుడు ఇలాంటి రూముల్లో ఉండేది. సో పైన ఫోర్ట్ ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట. ఇదంతా ఫోర్ట్, చుట్టూ సరౌండింగ్ వాటర్ అన్నమాట. బా ఏం కట్టినాడు నాయన. హైలైట్ అంటే నిజంగానే హైలైట్ చెప్పుకోవచ్చు. ఫోర్ట్ చూడండి ఎంత బాగుందో. వాళ్ళ దగ్గర రొమాన్స్ చూడండి, తట్టుకెలా పోతున్నా. మనకు ఇప్పుడు సెట్ అవుతారు. నువ్వు నేనేరా సింగిల్, నేను ఒక్కడే సింగిల్, మీరైతే సింగిల్ ఉండాలి. పూర్వకాలం ఏం చేశారంటే పైన నుంచి వాటర్ పడేది అనమాట. వర్షం వచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి ఇలా కారుతూ ఉంటాయి అన్నమాట. సో గాయ్స్, ఫోటో వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇది చూస్తే ఎలా ఉంటుంది. అలానే ఇక్కడ ఏంటంటే పార్క్ ఉంటుంది అనమాట. సో ఈ పార్క్ లో కూర్చున్న వాళ్ళు కూర్చుంటే కూర్చోవచ్చు అంతే. గాయస్ అన్నిట్రాల్లో ఈరోజు ఏందో బ్యాగ్ నా మాట ఎంతో అస్సలు తింటూ దారుణం అయితే చాలా దారుణం ఉంది. గాడి బతికి అయిపోయింది నాకు నిజంగానే. ఇలా ఉంటుంది అనుకోవాలి. ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అంటే ఇది వచ్చేసి కాఠ్మండు. ఈ టాటా ఏసీలో అరౌండ్ ఒక 5 కిలోమీటర్. థ్యాంక్ యూ బ్రో లిఫ్ట్ మనకి లారీలో లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్. ఏం కాయ చెప్పండి ఫ్రెండ్స్, ఇది మరింతలా ఉంది. సో గాయస్ సబ్స్క్రైబర్స్ కొద్దిగా ఫుడ్ తింటాం అనమాట. దాని ఇది తింటాడు బండి అనమాట. కొద్దిగా బాగుంది. ఈ బ్రో మనల్ని దింపేసాడు అనమాట 18 కిలోమీటర్స్. థ్యాంక్స్ బ్రో. కనబడుతుంది కదా, ఇది ఆర్సీ హిల్స్ ఎంట్రన్స్ అనమాట. హాయస్ ఏంటంటే ఆర్సీ హిల్స్ ఫైర్ ఫైటింగ్ స్టేషన్ అంట. వెల్కమ్ టు వేసెస్ కండమండుగు ఏదో నాకు అర్థం కదా. పోతా ఉన్నాం మొత్తాన్ని ఆర్సీ హిల్స్ చూద్దాం. కుక్క చూడండి అంతా చెయ్యి ఇచ్చింది, చెయ్యి పెట్టింది. కుక్క ఎవరు కూడా తెలియదు. అంత ఎంత బాగుంది చూడండి. ఏం బాయ్ చెప్పు. ఏమే బాయ్, పోతా పైకి. సరే పోతా పైకి నేనా. సరేనా, నా దగ్గర ఏం లేదు, నీకు పడతా అన్నా కానీ నేనే కష్టకాలంలో ఉన్నా నిజంగానే. సరేనా బాయ్. నేను నుంచి పోతా అన్నమాట. ఈ రోడ్లో కనబడుతుంది కదా, రోడ్డు కనబడింది కదా. ఈ రోడ్లో పోతా ఉన్నాము. ఇంతవరకు ఒక్కరు కూడా లిఫ్ట్ చేయలేదు అనమాట. సో మన అరౌండ్ ఇంకో 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అనమాట ఫుల్ ట్రావెలింగ్. ఆర్సీస్ మన ఏమంటే
ఒక 2 కిలోమీటర్స్ నడిచేసాం అప్పుడే. ఐ థింక్ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు చూడాలి, లేదంటే ఏదైనా స్టే పాయింట్ పెట్టుకొని ఉండాలి. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి వీళ్ళు కూడా యూట్యూబర్సే, మనం వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాం బై లిఫ్ట్ లో. సో ఎలా ట్రావెల్ చేస్తున్నాం, మీ ఛానల్ ఏమండి బ్రో? సిరీజీ అఫీషియల్ అంట, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, వాళ్ళ ఛానల్ కూడా చూడండి మరి. సో వీళ్ళతో ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చాలా కొత్తగా ఉంటుంది, చూద్దాం మరి ఎలా ఉంటుందో ట్రావెలింగ్ ఏంటి అనేసి. వీళ్ళు అరౌండ్ మన హార్సిల్స్ కొండపైకి అయితే తీసుకెళ్లిపోతున్నారు అనమాట. ఇందా వీడియో పెట్టాను కదా, ఆడదాకే నడుచుకుంటూ వచ్చాను 3 కిలోమీటర్స్. సో ఇక్కడి నుంచి లిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ ఈ బ్రో పేరు వచ్చేసి మళ్ళీ అనమాట, అంటే విజయశ్రీ అండ్ వచ్చేసి మీ పేరు బ్రో? జై. సో మీకు ఈ బ్రోస్ మన అందరికి ఈరోజు ట్రావెలింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో ఫర్ ట్రావెలింగ్ బ్రో. మీరేమైనా పొడుగు కొత్తలు ఏమైనా అడగాలంటే అడగను బ్రో. ఓకే, నేను ఒకటి అడగాలనుకుంటా, ఆలోచిస్తున్నా. సెకండ్ హోటే తిరుమల కంటే హైట్ ఎక్కువ ఇది కొండ. గిన్నిస్ రికార్డ్. తిరుమల హైట్ కొందలు ఎక్కేసి క్లౌడ్స్ ఏమైనా వస్తాయి? పొద్దున్న పూట మార్నింగ్ టైం స్వీట్ చేసినావు అంటే ఈ తలపైన పోతాయి. అవునా? ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 1 గా ఉంటది. మేము 6 గంట 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, కానీ మళ్ళా వస్తూనే ఉంటాం. వీక్లీ 2 times అన్న వస్తుంటాం, కానీ ఈ మధ్యకి వచ్చింది, గ్యాప్ వచ్చింది. 2 కిలోమీటర్స్ అంట, 20-25 కిలోమీటర్స్ అంత పైకి. మంచి హాలిడే స్పాట్. కానీ హాలిడేస్ భయ్యా సన్నీ యాదవ్ ఫెస్టివల్స్ కూడా చాలా భయ్యా సన్నీ యాదవ్ కూడా వచ్చిండి. భయ్యా సన్నీ యాదవ్ ఠాకూర్ మా ఛానల్ స్టార్టింగ్ లో వచ్చేస్తారు, అందరూ వస్తారు. రీసెంట్ భయ్యా సన్నీ యాదవ్ ట్రాంప్ ఉంది దగ్గర కేటీఎం అడ్డాను. అవును, అప్పుడు వచ్చి విన్నాడు మళ్ళీ ట్రాంప్ కూడా, మళ్ళీ ఇప్పుడు బియాండ్ ఉన్నాడు. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి గంగోత్రి అంట. ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను. సో ఇది గంగోత్రి. ఇక్కడ ఇది నేమ్ చూపిస్తున్నా ఫస్ట్ అది గంగోత్రి అంట. దాని నేమ్ చూపించి తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.